హాయ్ స్టూడెంట్స్, ఫిజిక్స్ సింప్లిఫైడ్ స్టడీస్లో రే ఆప్టిక్స్లో ఈ రోజు నుంచి మనం ఎస్ఏక్యూస్ చెప్పుకుంటున్నాం. ఎస్ఏక్యూస్ అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఒక 5 ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చెప్తామా రే ఆప్టిక్స్లో. ఓకే అమ్మా, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకుంటారు కదా, అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్. ఒక 5 చెప్తాను, దాంట్లో ఫస్ట్ది ఇది చూడండి అమ్మా. ఏంటిది? డిఫైన్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్లో ఫోకల్ లెంగ్త్ అంటే ఏంటి? నెక్స్ట్, prove that the radius of curvature of concave mirror is double its focal length. Radius of curvature, concave mirror కి radius of curvature ఉంటుంది. ఆ radius of curvature ఎంత ఉంటుంది అంటే ఫోకల్ లెంగ్త్ కి డబుల్ ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, మన ఇంటర్మీడియట్ సిలబస్లో మనం వాడే మిర్రర్స్ చాలా 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 స్మాల్ మిర్రర్స్. ఓకే అమ్మా, మనం వాడే మిర్రర్స్ ఏంటి? వెరీ వెరీ స్మాల్ మిర్రర్స్. అంతేకాదు మనం కన్సిడర్ చేసే లైట్ రేస్ పారాక్సియల్ రేస్ అంటే ఏంటో చెప్తాలేమ్మా. ఓకే, ఫస్ట్ మనం ఫోకల్ లెంగ్త్ అంటే ఏంటో చూద్దామమ్మా. చూడండి, ఇది కాన్కేవ్ మిర్రర్. ఇదేంటమ్మా? ఇది కాన్కేవ్ మిర్రర్. ఈ కాన్కేవ్ మిర్రర్కి ప్యారలల్, దీన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం అమ్మా. ఇది కాన్కేవ్ మిర్రర్. ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ మీకు తెలియపోతే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూడండి, లేదంటే రే ఆప్టిక్స్ మీద కంప్లీట్ సిరీస్ చేసాము, అది చూడండి. ఓకేనా? సో ఇప్పుడు రఫ్గా చెప్తున్నాను. ఇది కాన్కేవ్ మిర్రర్, ఇలా ఉంటుంది కాన్కేవ్ మిర్రర్. టింగ్ 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 టింగ్. ఓకే అమ్మా, ఈ కాన్కేవ్ మిర్రర్కి దీన్ని పోల్ అంటాం. అంటే ఈ సెంటర్ పార్ట్, కాన్కేవ్ మిర్రర్కి సెంటర్ ఏది ఇదే కదా, దాన్ని మనం పోల్ అంటాం. ఓకే, ఇలా ఒక లైన్ డ్రా చేస్తే దాన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ప్రస్తుతానికి అలా గుర్తుపెట్టుకోండి. ఒక లైన్ అలా డ్రా చేస్తే దాన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. అదే ఇక్కడ డ్రా చేసాం చూడండి. ఇదిగోండి మిర్రర్, ఇదిగోండి పోల్ పి, ఇదిగోండి పోల్ పి, ఇదిగోండి అమ్మ ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా? రైట్. ఇప్పుడు ప్యారలల్గా వచ్చి ఏదన్నా లైట్ రే మిర్రర్ మీద పడితే అది రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఆ పాయింట్నే ఫోకస్ అంటాం. ఆ పాయింట్ని ఏమంటాం అమ్మా? ఫోకస్ అంటాం. ఏంటమ్మా? ప్యారలల్గా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఏదన్నా లైట్ రే వచ్చి మిర్రర్ మీద పడినప్పుడు, ఓకే, ఆ పడిన తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది కదా, మిర్రర్ మీద పడిన తర్వాత లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది కదమ్మా. రిఫ్లెక్ట్ అయిన లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ కూడా ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడైతే ప్రిన్సిపల్ యాక్సిస్ని కట్ చేస్తుందో దాన్నే మనం ఫోకస్ ఎఫ్ అంటాం. క్యాపిటల్ ఎఫ్తో డినోట్ చేసా చూడండి. ఓకే, ఈ పోల్కి ఈ ఫోకస్కి మధ్యలో డిస్టెన్స్నే ఫోకల్ లెంగ్త్ అంటాం. అదే మన ఫస్ట్ డెఫినిషన్. ఓకే అమ్మా, ఈ పోల్కి ఫోకస్కి మధ్యలో డిస్టెన్స్ని మనం ఎఫ్, స్మాల్ ఎఫ్, ఫోకల్ లెంగ్త్ అంటాం. అదే మన డెఫినేషన్. చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ ఎఫ్ అండ్ పోల్ పి, డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ ఎఫ్ అండ్ పోల్ పి ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈస్ కాల్డ్ ఫోకల్ లెంగ్త్ ఎఫ్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఓకే, క్లియర్? రైట్. నెక్స్ట్ ఏం చేయాలమ్మా? ప్రూవ్ చేయమన్నాడు. ఏం ప్రూవ్ చేయమన్నాడు? ఆర్ ఈక్వల్ టు 2F, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఫోకల్ లెంగ్త్కి డబుల్ ఉంటుంది అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. దానికోసం ఇదిగోండి ఈ డయాగ్రామ్ వేస్తున్నాం. చూడమ్మా, ఇక్కడ మిర్రర్స్ ఎటువంటి మిర్రర్స్ అన్నా? ఎటువంటి మిర్రర్స్ అమ్మా? స్మాల్ మిర్రర్స్. ఇంకా మనం తీసుకునే రేస్, లైట్ రేస్ పారాక్సియల్ రేస్. ఏం రేస్ అమ్మా? పారాక్సియల్ రేస్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి బాగా దగ్గరగా ఉండే రేస్. మనకు అర్థం కావడం కోసం దూరంగా వేసా కానీ డయాగ్రామ్ అర్థం కావడం కోసం, నిజానికి ఇది ప్రిన్సిపల్ యాక్సిస్కి చాలా చాలా దగ్గరగా ఉంటుంది. ఏంటి సార్ మరి దానివల్ల ఏంటి అంటే ఈ తీటా వాల్యూ వెరీ వెరీ స్మాల్ ఉంటుందమ్మా. ఓకే, పారాక్సియల్ రేస్ అవడం వల్ల తీటా వాల్యూ ఏమవుతుంది? వెరీ వెరీ స్మాల్ ఉంటుంది. అవన్నీ మనకు రాయం. ఓకేనా? తీటా వాల్యూ వెరీ వెరీ స్మాల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బాగా దగ్గరగా ఉండడం వల్ల తీటా వాల్యూ చాలా చాలా చిన్నగా ఉంటుందమ్మా. తీటా ఈజ్ వెరీ వెరీ స్మాల్. ఓకే, ఒక్కసారి డయాగ్రామ్ చూడండి, జాగ్రత్తగా డయాగ్రామ్ చూడండి. ఇదిగోండి ఇన్సిడెంట్ రే. ఆ ఇన్సిడెంట్ రే ఎలా వెళ్తుంది? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది. ఓకే, ఇదిగోండి. ఏ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఫాల్స్ ఆన్ కాన్కేవ్ మిర్రర్ ఎట్ M. ఓకే అమ్మా, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తున్న రే M అనే పాయింట్ దగ్గర కాన్కేవ్ మిర్రర్ మీద పడింది. మిర్రర్ మీద పడిన తర్వాత ఊరికే ఉంటుందమ్మా, అది ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయిన రే ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ప్యారలల్ రే కాబట్టి ఇది ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. అదే రాస్తున్నాం. అండ్ గెట్స్ రిఫ్లెక్టెడ్ త్రూ ఫోకస్ ఎఫ్.
ఎఫ్ అనే ఫోకస్ నుంచి పాస్ అయింది రిఫ్లెక్ట్ అయిన తర్వాత, రిఫ్లెక్టెడ్ త్రూ ఫోకస్ ఎఫ్. ఓకే, నెక్స్ట్ లెట్ సి బి ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇదిగోండి ఇక్కడ సి అనే పాయింట్ పెట్టాను, ఆ సిని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకోండి అంట. వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్? ఇదిగోండి మన కాన్కేవ్ మిర్రర్. టింగ్ 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 టింగ్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటో చెప్పామా, బట్ మళ్ళీ చెప్తున్నా. ఇది మన కాన్కేవ్ మిర్రర్. ఈ కాన్కేవ్ మిర్రర్ కర్వ్ ఇలా ఉంది కదమ్మా, ఈ కర్వ్ను బేస్ చేసుకొని ఒక సర్కిల్ డ్రా చేయండి. యాక్చువల్గా స్పియర్. ఈ కర్వ్ను బేస్ చేసుకుని ఒక స్పియర్ డ్రా చేయండి. ఈ స్పియర్ యొక్క సెంటర్ ఏదైతే దాన్నే మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్వ్ను బేస్ చేసుకుని ఒక స్పియర్ కనుక డ్రా చేస్తే ఆ స్పియర్కి సెంటర్ ఇది అవుతుంది అనమాట. దాన్ని మనం ఏమంటాం అమ్మా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఓకే, ఈ స్పియర్ యొక్క రేడియస్ అంటే ఇది, ఆ స్పియర్ యొక్క రేడియస్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. అంటే ఈ కర్వ్కి కొంత రేడియస్ ఉంటుందమ్మా, దాన్నే అది ఎలా వస్తుంది, ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకుని ఒక స్పియర్ డ్రా చేయాలి. ఓకే, ఆ స్పియర్కి రేడియస్ ఎంత అయితే ఉంటుందో దాన్నే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఇంకొక పాయింట్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ని స్పియర్ మీద ఏదన్నా పాయింట్ని టచ్ చేసుకుంటూ ఏ లైన్ అయినా డ్రా చేయండి, ఏ లైన్ అయినా డ్రా చేయండి, దాన్ని ఆ పాయింట్ దగ్గర నార్మల్ అంటాం. స్పియర్ ఆ లైన్ నార్మల్గా కట్ చేస్తుంది. ఓకే అమ్మా, స్పియర్ని ఆ లైన్ నార్మల్గా కట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ నార్మల్. ఓకే అమ్మా, ఏం లైన్ అది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ని టచ్ చేస్తూ వెళ్తున్న ఏ లైన్ అయినా కానీ, సెంటర్ ఆఫ్ కర్వేచర్ని స్పియర్ మీద ఏదన్నా పాయింట్ని టచ్ చేస్తూ వెళ్తున్న లైన్ ఏదైనా కానివ్వండి, అది ఆ పాయింట్ దగ్గర నార్మల్ అవుతుంది. ఓకే, నార్మల్ ఎందుకు అవుతుంది? 90 degreesలో అక్కడ కట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతుంటాయి. ఓకే అమ్మ, సో ఇదిగోండి సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి డింగ్ 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 అని ఇలా పాస్ అవుతూ ఒక లైన్ నేను డ్రా చేసా, డాటెడ్ లైన్. దాన్నే నేను ఏమంటున్నామో నార్మల్ అంటున్నా. దాన్నే నేను నార్మల్ అంటున్నా. ఓకే రైట్, అర్థమైంది కదమ్మా? దాన్ని నేను నార్మల్ అంటున్నా. ఓకే, వెరీ గుడ్, బాగానే ఉంది. మరి ఎందుకు నేను ఈ నార్మల్ డ్రా చేశా, ఎం దగ్గర ఎందుకు డ్రా చేశా అంటే, చూడమ్మా, ఇన్సిడెంట్ లైట్ రే ఉంది కదా, అది వచ్చి ఎం అనే పాయింట్ దగ్గర పడుతుంది. అది ఎంత యాంగిల్తో పడుతుంది అనేది నేను క్యాల్కులేట్ చేయాలి. ఓకే అమ్మ, నేనేం చేశా అంటే యాంగిల్ ఎంసిపి, ఇదిగోండి ఇది ఈ లైన్, ఈ నార్మల్ ఒక యాంగిల్ చేస్తుంది కదా ప్రిన్సిపల్ యాక్సిస్ తోటి, దాన్ని తీటా అనుకున్నా. ఇది తీటా అయితే ఆల్టర్నేట్ యాంగిల్ ఇది కూడా తీటా అవుతుంది కదమ్మా. ఈ యాంగిల్ తీటా అయితే ఆల్టర్నేట్ యాంగిల్ ఇది కూడా తీటా అవుతుందా లేదా? ఓకే, ఈ యాంగిల్ తీటా అయితే ఆటోమేటిక్గా ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది. ఇదిగోండి అమ్మా, రెండు ప్యారలల్ లైన్స్ ఇవి, ఈ రెండు ప్యారలల్ లైన్స్. ఇలా ఒక లైన్ డ్రా చేశా, ఇది తీటా అయితే ఆటోమేటిక్ ఇది కూడా తీటా అవుతుంది కదా, అవుతుంది. వెరీ గుడ్. ఓకే, అంటే ఈ యాంగిల్ తీటా అంటే మీనింగ్ ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈస్ తీటా. నార్మల్తో ఈ లైట్ రే ఎంత యాంగిల్ అయితే చేస్తుంది, ఎవరమ్మా ఏ లైట్ రే? ఇన్సిడెంట్ రే. నార్మల్ తోటి ఇన్సిడెంట్ రే ఎంత యాంగిల్ అయితే చేస్తుందో దాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. సో ఇది తీటా కాబట్టి ఇది తీటా అయింది. సో మనం ఏం చెప్తున్నాం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈస్ తీటా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈస్ తీటా. ఎంత యాంగిల్తో అయితే లైట్ రే పడిందో అంతే యాంగిల్తో లైట్ రే రిఫ్లెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. చెప్పుకున్నాం మనం 2 మార్క్స్ క్వశ్చన్స్లో చెప్పుకున్నాం. ఎంత యాంగిల్తో అయితే లైట్ రే ఎం అనే పాయింట్ దగ్గర పడుతుందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ యాంగిల్ తీటా అయితే ఈ యాంగిల్ కూడా తీటానే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడమ్మా, ఈ టోటల్ యాంగిల్ 2 తీటా, తీటా ప్లస్ తీటా 2 తీటా, ఈ టోటల్ యాంగిల్. ఈ టోటల్ యాంగిల్ 2 తీటా కాబట్టి ఆల్టర్నేట్గా ఈ యాంగిల్ కూడా 2 తీటా అనే అవుతుంది కదా. ఈ టోటల్ యాంగిల్ 2 తీటా కాబట్టి, రెండు తీటాలు ఉన్నాయి ఇక్కడ. ఈ టోటల్ యాంగిల్ 2 తీటా కాబట్టి దీని ఆల్టర్నేట్ యాంగిల్ అంటే ఇది. ఈ పైదానికి ఆల్టర్నేట్ యాంగిల్ ఇది. ఈ రెండింటికి ఆల్టర్నేట్ యాంగిల్ ఇది. సో ఇది 2 తీటా కాబట్టి ఆటోమేటిక్గా ఇది కూడా 2 తీటానే అవుతుంది. ఓకే, నెక్స్ట్ అంతేకాకుండా ఎం అనే పాయింట్ నుంచి నేను ఏం చేశామో ఒక లైన్ ఇలా కిందకి డ్రా చేసాను, ఒక పర్పెండిక్యులర్. ఆ పర్పెండిక్యులర్ ప్రిన్సిపల్ యాక్సిస్ని డి అనే పాయింట్ దగ్గర మీట్ అయింది అనుకున్నా. ఈ పర్పెండిక్యులర్ ప్రిన్సిపల్ యాక్సిస్ని డి అనే పాయింట్ దగ్గర మీట్ అయింది అనుకుంటున్నా. ఓకే,
ఈ మిర్రర్ చాలా చాలా చిన్న మిర్రర్ కాబట్టి డి అండ్ పి ఇంచుమించుగా ఒకటే చోట ఉన్నట్టు మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు అమ్మా. ఓకే అమ్మా, ఈ మిర్రర్ వెరీ వెరీ స్మాల్ మిర్రర్, మన ఇంటర్మీడియట్ లెవెల్లో స్మాల్ మిర్రర్సే ఉంటాయి. ఈ మిర్రర్ చాలా చాలా చిన్నది కాబట్టి ఈ డి అనే పాయింట్ పి అనే పాయింట్ ఒక చోటే ఉన్నట్టు మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే రైట్, ఇప్పుడు అదే మనం రాసుకుంటాం అమ్మా. లెట్ సి బి ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇదిగోండి సి సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఆర్ బి ది రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇదేమవుతుందమ్మా, ఇది సి, ఇది స్పియర్ మీద ఒక పాయింట్, ఈ డిస్టెన్స్ ఏమవుతుంది ఆటోమేటిక్గా రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. పి అనేది పోల్ రాసాం. ఓకే, నెక్స్ట్ ఏం చేసాం, ఎం అనే పాయింట్ నుంచి ఓకే డింగ్ 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 ఎం అనే పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేసాం. ఫ్రమ్ ఎం డ్రా ఏ పర్పెండిక్యులర్ విచ్ మీట్స్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఎట్ డి. ఎం అనే పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసాం, అది ప్రిన్సిపల్ యాక్సిస్ ని డి అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. ఓకే అమ్మా, స్మాల్ మిర్రర్స్ కి మనం ఏం చేస్తాం, స్మాల్ మిర్రర్స్ కి మనం ఏం చేయొచ్చమ్మా, స్మాల్ మిర్రర్స్ కి డిపి ఒకే చోట ఉన్నట్టు మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఫర్ స్మాల్ మిర్రర్స్ విత్ స్మాల్ రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ డి అండ్ పి ఆర్ ఆల్మోస్ట్ ఎట్ సేమ్ పాయింట్, అది కూడా చెప్పుకున్నాం. కాబట్టి పిఎం, ఈ డిస్టెన్స్ పిఎం ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు డిఎం, అదే రాసిన. సిపి, ఈపి ఈ డిస్టెన్స్ అమ్మ, సిపి ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సిడి. రెండు పక్క పక్కనే ఉంటాయి అమ్మ, డయాగ్రామ్ ఇలా కనబడుతుంది కానీ నిజానికి పక్క పక్కనే ఉంటాయి. కాబట్టి సిపి ఈజ్ నియర్లీ ఈక్వల్ టు సిడి. అంతేకంటే ఎఫ్పి ఈజ్ నియర్లీ ఈక్వల్ టు ఎఫ్డి, ఎఫ్పి ఈజ్ నియర్లీ ఈక్వల్ టు ఎఫ్డి రాసాం, బాగానే ఉంది. ఓకే అమ్మా, ఇక్కడ సిపి అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్, ఎఫ్పి అంటే ఫోకస్ ఎఫ్, ఆ రెండింటికి మధ్యలో రిలేషన్ మనం రాబట్టాలి. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, లెట్ యాంగిల్ ఎంసిపి ఈక్వల్ టు తీటా అన్నాం. ఎంసిపి అనేది తీటా అన్నాం. ఓకే, ఎంసిపి తీటా కాబట్టి ఎంఎఫ్పి 2 తీటా అయింది. ఎలా అయిందో ఇందాకే చెప్పాను, మళ్ళీ చెప్పను. ఓకే అమ్మా, ఎంసిపి తీటా కాబట్టి ఎంఎఫ్పి ఏమవుతుందమ్మా 2 తీటా అవుతుంది. ఎలా అవుతుందో మీకు తెలుసు. నెక్స్ట్ ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకోండి డాటెడ్ లైన్స్ తోటి. ఏం ట్రయాంగిల్, సిఎండి. ట్రయాంగిల్ సిఎండి తీసుకోండి అమ్మా. ట్రయాంగిల్ సిఎండి నుంచి tan తీటా వాల్యూ ఏమవుతుంది, ఇదిగోండి ట్రయాంగిల్ సిఎండి, సిఎండి ఇది తీటా. tan తీటా వాల్యూ ఏమవుతుంది, పిఎం బై సిఎం, అదే రాసానా, ఏదది సారీ సిఎండి కదా ఇది. ఓకే, tan తీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ ఎండి, అడ్జసెంట్ సైడ్ సిడి. ఇదిగోండమ్మా, సో tan తీటా ఈక్వల్ టు ఎండి బై సిడి అని రాసా. ఎండి అంటే మనకి ఏం తెలుసు, ఇదిగోండి ఎండి అంటే ఇక్కడ డిఎం ఉంది. ఎండి అంటే మనకి ఏం తెలుసు, ఇట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు ఎంపీ. ఓకే అంతేనమ్మా, డిఎం ఇస్ నియర్లీ ఈక్వల్ టు పిఎం అంటే ఎండి ఇస్ నియర్లీ ఈక్వల్ టు ఎంపీ, సిడి ఇస్ నియర్లీ ఈక్వల్ టు సిపి. సో ఇది రాస్తాను నేను ఎంపీ బై సిపి అని. ఎంపీ అంటే ఎంపీ కిందే ఉంచండి, సిపి అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్. సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది. నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఎఫ్ఎండి, ఇదిగోండి ఎఫ్ఎండి. ఓకే అమ్మా, ట్రయాంగిల్ ఏంటమ్మది ఎఫ్ఎండి, ఎఫ్ఎండి చూడమ్మా, ఈ యాంగిల్ 2 తీటా, దీని నుంచి tan 2 తీటా ఈక్వల్ టు ఎండి బై ఎఫ్డి, అంతే కదా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాబట్టి tan ఏదది, ఇదిగోండి tan 2 తీటా ఈక్వల్ టు ఎండి బై ఎఫ్డి. ఎండి అంటే మనకు తెలుసు ఇట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు ఎంపీ, ఎఫ్డి అంటే మనకు తెలుసు ఇట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు ఎఫ్పి, ఎందుకంటే పిను డి ఒకే చోట ఉన్నాయి కాబట్టి. ఎంపీని ఎంపీ కిందే ఉంచండి. ఎఫ్పి అంటే ఏంటమ్మా, ఎఫ్పి ఈజ్ ద ఫోకల్ లెంగ్త్ ఎఫ్ రాసేసా. ఇంకా పెరాక్సియల్ రేస్ కి ఈ వాల్యూస్ చాలా చాలా చిన్నవి అని చెప్పా. పెరాక్సియల్ రేస్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ కి దగ్గరగా ఉండే రేస్ కాబట్టి ఫర్ పెరాక్సియల్ రేస్ తీటా ఈజ్ స్మాల్ అండ్ హెన్స్ tan తీటా ఈజ్ నియర్లీ ఈక్వల్ టు తీటా. తీటా కనుక చిన్నదైతే tan తీటా ఈజ్ నియర్లీ ఈక్వల్ టు తీటా విచ్ ఇస్ నియర్లీ ఈక్వల్ టు సైన్ తీటా. అలాగే tan 2 తీటా ఈజ్ నియర్లీ ఈక్వల్ టు 2 తీటా విచ్ ఇస్ నియర్లీ ఈక్వల్ టు సైన్ 2 తీటా. ఓకేనమ్మా, అదంతా మామూలు మీకు తెలుసు. ఓకే, సో ఇక్కడ tan తీటా బదులు తీటా పెట్టి తీటా ఈక్వల్ టు ఎంపీ బై ఆర్ అని రాశా. tan తీటా బదులు తీటా పెట్టి తీటా ఈక్వల్ టు ఎంపీ బై ఆర్ అని రాశా. అలాగే 2 తీటా ఈక్వల్ టు ఎంపీ బై ఎఫ్ అని రాశా. ఓకే అమ్మా, 2 ఇంటూ తీటా, తీటా బదులు ఎవరు రాయొచ్చు, ఎంపీ బై ఆర్ రాయొచ్చు, రాశాను. 2 తీటా ఈక్వల్ టు ఎంపీ బై ఎఫ్ కదా, తీటా అంటే ఏంటి ఎంపీ బై ఆర్ కాబట్టి రాశా.
ఎంపీ బై ఆర్ అండి. ఎంపీ క్యాన్సిల్ అయినాయి, క్రాస్ మల్టిప్లై చేస్తే ఆర్ ఈక్వల్ టు 2f విచ్ ఇస్ అవర్ రిక్వైర్డ్ రిజల్ట్. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ అమ్మ, జాగ్రత్తగా చదవండి. ఓకే, చాలా చాలా ఈజీ క్వశ్చన్, జాగ్రత్తగా చదవండి, హ్యాపీగా 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా?